హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్. నేను వచ్చేసి స్పాంజ్ కేక్ చూపించబోతున్నాను అండి. దీనికి 180 గ్రామ్స్ ఆఫ్ షుగర్, 60 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ పౌడర్కి రీప్లేస్గా మిల్క్ కూడా వాడుకోవచ్చండి, బట్ మిల్క్ పౌడరే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 180 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అన్ని మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలండి, అప్పుడు కేక్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 180 గ్రామ్స్ ఆఫ్ షుగర్ దీంట్లో వేసుకొని డిసాల్వ్ అయినంత వరకు కలుపుకోవాలండి. మన దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో విస్క్ చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. మిల్క్ పౌడర్ యాడ్ చేసేసి లమ్స్ లేకుండా చూసుకోవాలండి. లమ్స్ లేకుండానే కేక్ అనేది చాలా బాగుంటుంది. 180 గ్రామ్స్ ఆఫ్ మైదా వేసుకునేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే చేసుకోవాలండి. కేకుకి ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది. అంతా మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని నెక్స్ట్ 180 గ్రామ్స్ ఆఫ్ బటర్ అండి. బటర్ కానీ ఆయిల్ కానీ గీ కానీ వాడుకోవచ్చు, బట్ బటర్ వేస్తే కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను 2 to 3 టైమ్స్ చేశాను, నాకు బటర్తోనే నచ్చింది, సో నేను బటర్తోనే మీకు చూపిస్తున్నానండి. 180 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను నేను. మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొనేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వాడుకోవచ్చు అండి. నేను వచ్చేసి కాజు, బాదం, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వాడుకున్నాను. దానికి మైదా అనేది కలిపి పెట్టుకోవాలండి. నెక్స్ట్ బేకింగ్ ట్రే తీసుకునేసి ఇలా గీ ఈవెన్గా స్ప్రెడ్ చేసి మైదా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనం చేసుకున్న బ్యాటర్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి డ్రై ఫ్రూట్స్ అనేటివి వేసుకోవాలండి. నేను నెక్స్ట్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. ప్యాన్లో సాల్ట్ వేసేసి ఏదైనా ఒక హైట్లో ఒక గిన్నె కానీ ఏదైనా ఒక వెజల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను స్టవ్ స్టాండ్ అనేది పెట్టుకున్నాను, చూడండి. ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను ఈ సాల్ట్. ఇలా స్టాండ్ పెట్టుకునేసి అలా పెట్టి మళ్ళీ పైన ఒక మూతతో క్లోజ్ చేశానండి. నాకు 45 మినిట్స్ పట్టింది కేక్ అవ్వడానికి. ఇలా నైఫ్ అనేది క్లియర్గా వచ్చినప్పుడు మనకు కేక్ అయిందని సింబల్ అండి, అదొక గుర్తు. మనకి కేక్ నైఫ్ అనేది క్లియర్గా బయటికి రావాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.